ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకందరికీ మరి ఒకసారి శుభములు. ఆహ్, ఈ దినం మరి మన యొక్క ధ్యానాంశం దేవుని యొక్క ప్రేమ. దేవుడు మానవుల యెడల ఎటువంటి ప్రేమను కలిగి ఉన్నాడో అది మనము ఈ దినము ధ్యానించనయున్నాము. అందుకు గాను మరి సంతోషముతో ఈ యొక్క క్రిస్మస్ ఆనందాన్ని పాటల ద్వారా మనం ఏ విధంగా పాడగలము, ఏ విధంగా ఎంజాయ్ చేయగలము అనే విషయాలు కొన్ని నేను ఈ దినాన మీకు తెలియజేయాలని ఆశించుచున్నాను. ముఖ్యంగా క్రిస్మస్‌కి ముందు వచ్చే ఆదివారాన్ని క్యారల్స్ సండేగా చాలా సంఘాల్లో ఆచరిస్తా ఉంటారు. కాబట్టి మనం కూడా కొన్ని క్యారల్స్‌కి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం. క్రిస్మస్ ఆనంద గీతాలు. క్రిస్మస్ పాటలు పాడుతుంటేనే ఒక రకమైన చక్కటి ఉత్సాహం, ఆనందం, జాయ్, రిజాయిస్ ఇవన్నీ మనకి కలుగుతా ఉంటాయి. గత 3, 4 వారాలుగా మనము ప్రవక్తల యొక్క ప్రవచనాలు, దేవుడు ఈ పాపముతో నిండిపోయిన ఈ భూమిని అగ్నితో కాల్చివేసి క్రొత్త ఆకాశాన్ని, క్రొత్త భూమిని, క్రొత్త వాతావరణాన్ని, నూతనదైన యెరూషలేమును ఈ భూమి మీదకి మనకి నూతన జీవితాన్ని ఇవ్వబోతున్నాడనేసి ప్రవక్తల ద్వారా యెహోవా చెప్పిన విషయాలు మనం చాలా ధ్యానించాం. యెషయా, యిర్మీయా, యెహెజ్కేలు, మీ మీకా, మలాకీ ఇవన్నీ కూడా మనము అనేక ప్రవచనాలు ధ్యానించాము. అందులో అడ్వెంట్‌లో మొదటి వారము ఈ ప్రవచనముల యొక్క నెరవేర్పుకు సంబంధించి య ఈ ఒక్కొక్క ప్రవచనాలన్నీ నెరవేరుతున్నాయి కాబట్టి దానికి మనకున్న నిరీక్షణ, హోప్ అనమాట. రెండవది దేవుని రాజ్యం యొక్క రాక. దేవుని రాజ్యం వచ్చినప్పుడు భూమి మీదున్న మనుషులందరికీ సమాధానం కలుగుతుందనేసి. మూడవ వారం మనం చూస్తే బాప్తిస్మిచ్చి యోహాను యేసు ప్రభు కంటే ముందుగా వచ్చి మార్గమును సరళం చేస్తున్నాడు. ఇది మనకి సంతోషకరమైన విషయం కింద ధ్యానించాలి. ఎందుకంటే మనకందరికీ విమోచన కలుగుతుంది కాబట్టి. ఇకపోతే అడ్వెంట్ కాలంలోని ప్రవృత్తుల గురించి మనం చూస్తే మొదటి ఆదివారము మరి నిరీక్షణ, హోప్‌కి సంబంధించి ఒక క్రొవ్వొత్తిని వెలిగిస్తాము. రెండవ ఆదివారము శాంతి లేదా సమాధానము. ప్రిన్స్ ఆఫ్ పీస్, లార్డ్ ఆఫ్ లార్డ్ అని మనం చెప్తున్నాం కాబట్టి, ఆయన మరి సమాధానాధిపతి కాబట్టి, సమాధానానికి సూచనగా మనము రెండవ ఆదివారము అడ్వెంట్‌లో ఒక క్రొవ్వొత్తిని వెలిగిస్తాము. మూడవది మనకొక శిశువు పుట్టెను కాబట్టి మనమందరము మరి విమోచించబడ్డాము అనే సంతోషానికి సాదృశ్యంగా మరొక క్యాండిల్‌ని వెలిగిస్తున్నాము. నాలుగవ ఆదివారం అడ్వెంట్‌లో ప్రేమ, దేవుడు లోకమునెంతో ప్రేమించాడనే దానికి సాదృశ్యంగా, ప్రేమకు సాదృశ్యంగా ఒక క్రొవ్వొత్తిని వెలిగిస్తున్నాము. ఐదవ క్రొవ్వొత్తి అది క్రీస్తుకు సంబంధించింది. క్రీస్తు పరిశుద్ధుడు కాబట్టి ఒక వైట్ క్యాండిల్ మనము అన్నిటికంటే పెద్దగా ఉండేది క్రిస్మస్ దినాన వెలిగించబోతున్నాము. కాబట్టి ఈ 4 క్రొవ్వొత్తులు వెలుగుతున్నాయి. ఇక మరి 25వ తేదీన ఈ క్రొవ్వొత్తిని వెలిగిస్తాం. ది సీజన్ ఆఫ్ హోప్ అండ్ ఎక్స్‌పెక్టేషన్. అడ్వెంట్ అనగానే ఎదురుచూచు కాలము లేదా కనిపెట్టు కాలం అని నేను చెప్తుంటాను. నాలుగో క్రొవ్వొత్తి దేవుని యొక్క ప్రేమకు సాదృశ్యంగా ఉంది. దేవుడు లోకమునెంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. దేవుడు ఎంతగా లోకాన్ని ప్రేమించాడంటే తన అద్వితీయ కుమారుడినే మనకి అనుగ్రహించాడు. యాకోబులో ఆయన మన యందు నివసింప చేసిన ఆత్మ మత్సరపడునంతగా అపేక్షించున అను లేఖనము చెప్పున్నది వ్యర్థమని అనుకొనుచున్నారా? కాదు గాని ఆయన ఎక్కువ కృపనిచ్చును. అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును అని లేఖనము చెప్పుచున్నది. దేవుడెప్పుడు కూడా తెలివైన వారు అని ఎక్కువ ఫోజ్ కొట్టే వాళ్ళని
వాళ్ళని అణిచి ఎందుకు ఎన్నిక లేని వారి ద్వారా వారికి బుద్ధి చెప్పించి వారికి సిగ్గు తెప్పిస్తా ఉంటాడు. ఈ యేసుప్రభు యొక్క పుట్టుక మొట్టమొదటిగా తెలియజేసింది ఎవరికంటే గొల్లలకి. ఆళ్ళకి సమాజంలో ఏ విధమైన రికగ్నిషన్ లేదు. వాళ్ళకి ముందు ఈ విషయము తెలియజేశారు. అంతేగాని ప్రధానమంత్రులకో, ప్రెసిడెంట్‌లకో వీరికి ఎవరికీ తెలియచేయలేదు. అడ్వెంట్ అనగా ఏమిటి అని మనం ఒకసారి గమనిస్తే 2000 సంవత్సరముల క్రింద యేసు ప్రభు ఈ లోకంలోనికి వచ్చాడు. క్రీస్తుకు పూర్వం 4వ సంవత్సరమునందు క్రీస్తు పుట్టెను. దీనికి సంబంధించిన రుజువులన్నీ ఉన్నాయి. ప్రవచనముల యొక్క నెరవేర్పు మీకా, యెషయా మరి ఈ వచనాలన్నీ కూడా ప్రభు యొక్క రాకడ అంటే ఆయన మెస్సీగా ప్రభు యొక్క పుట్టుకను మరి ఆహ్, ఇవన్నీ కన్ఫర్మ్ చేస్తున్నాయి. ఆగమనం. ఆగమనము, ఆగమనము. ఆయన వస్తాడు అని వీళ్ళందరూ ప్రవచించారు. ఆ ప్రవచనాలన్నీ నెరవేరినాయి. అయితే ఆగమనం ఇప్పుడు మరలా ఆయన ప్రజలందరికీ తీర్పు తీర్చడానికి ఆయన తిరిగి రానయ్యున్నాడు గాబట్టి, ఆయన యొక్క రెండవ రాకడ కొరకు మనము సిద్ధపాటు కలిగి ఉండవలెను. కాబట్టి అడ్వెంట్‌లో ఈ 2 విషయాలు మనము గుర్తుపెట్టుకోవాలి. మనం మరి క్రిస్మస్ కొరకు సిద్ధంగా ఉన్నామా? అని ఒక్కసారి మనం ప్రశ్నించుకుంటే ఎందుకంటే థర్స్‌డే మనకి క్రిస్మస్‌గా ఆరాధిస్తున్నాం గాబట్టి, దానికి మనం సిద్ధంగా ఉన్నామా అని ఒకసారి మనల్ని మనం పరీక్షించుకుంటే సిద్ధపడుము. ప్రిపేర్. బుద్ధిగల కన్యకల్లాని సిద్ధపడి సిద్ధంలో నూనె వేసుకొని రెడీగా ఉండాలి. పెండ్లి కుమారుడు ఏ క్షణంనైనా రానై ఉన్నాడు. వచ్చి ఆయన మరి ఆయనొచ్చినప్పుడు మనం రెడీగా లేకపోతే తలుపు మూయబడుతుంది. ఆయన రెండవ రాకడ ఏ క్షణంలోనైనా రావటానికి అవకాశం ఉంది కాబట్టి, మనం సిద్ధపాటు కలిగి ఉండాలి. ఎలా అంటే, మనము చేసిన తప్పులను ఒప్పుకొని కన్ఫెస్ అవర్ సిన్స్ దాని గురించి పశ్చాత్తాపపడి, తప్పులను ఒప్పుకొని దాని గురించి పశ్చాత్తాపపడి రిపెంట్ ఆ తర్వాత దాన్ని ఫలించు వారంగా ఉండాలి. అక్కడ మరి ఎన్నో వార్నింగ్స్ ఇచ్చారు మనకి. ఆ వార్నింగ్స్ బట్టి మనం అవన్నీ ఫాలో అవ్వి, నేను మీ మీదకి ఉగ్రత తీసుకొస్తాను. కాబట్టి మీరు దేవునిని నమ్మండి. మీరు నా ప్రజలైతే మేము నేను మీకు దేవుడినై ఉంటాను అని అనేక సార్లు దేవుడు మనకి ఇశ్రాయేలీయులకి తెలియజేశాడు ప్రవక్తల ద్వారా. కాబట్టి మనము రిజల్ట్ ఓరియెంటెడ్‌గా అంటే ఏదో చేస్తున్నాము అని కాకుండా సమ్ అవుట్‌పుట్ మన నుంచి ఉండేటట్టుగా మనము మరి దేవునిని అంగీకరించి మన పాపములను ఒప్పుకొని అన్నీ పశ్చాత్తాపపడి ఫలించే వారంగా మనము ఉండవలెను. ఆ విధంగా ఉన్నప్పుడు దేవునికి ఇష్టలుగా ఉంటాం. మొదటి మాట సిద్ధపడము. ప్రిపేర్. ఆ సమయమని యెరూషలేము వారును, యూదయ వారందరును, యొర్దాను నదీ ప్రాంతంలో వారును అతని యొద్దకు వచ్చి ఎవరి యొద్దకు? బాప్తిస్మిచ్చు యోహాను యొద్దకు వచ్చి తమ పాపములను ఒప్పుకొనుచు యొర్దాను నదిలో అతని చేత బాప్తిస్మము పొందుచుండిరి. ఇది యోహాను యెషయా 43లో ఉన్న ఈ ప్రవచనాన్ని నెరవేర్చాడు. అక్కడ చెప్పబడింది. ఏటి ఒకడు ముందుగా మార్గం సరళం చేస్తారు అనేసి. లూకా సువార్త 16:16లో కూడా యోహాను కాలం వరకు ధర్మశాస్త్రమును, ప్రవక్తలను ఉండిరి. అప్పటి నుండి దేవుని రాజ్య సువార్త ప్రకటించబడుచున్నది. ఇక్కడ మనం చూస్తే మలాకీకి, క్రొత్త నిబంధనకి మధ్యన 400 సంవత్సరాలు ఏ ప్రవక్త కూడా గురించి మనము వినలేదు. ఇది బైబిల్‌లో సైలెంట్ పీరియడ్ అని అంటారు. కాబట్టి వాళ్ళందరికీ కంటిన్యూషను చివరగా యోహాను మరి చివరగా ఉన్నాడు. లాస్ట్ ప్రవక్త అని చెప్తున్నారు. రెండవ మాట ఒప్పుకొనుము. కన్ఫెస్ యువర్ సిన్స్. అతడు ఫరిసయ్యుల్లోను, సద్దూకాయుల్లోను అనేకులు బాప్తిసం పొందవచ్చుట చూచి, సర్ప సంతానమా రాబో ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు అనేసి
అక్కడ సర్ప సంతానమా అనేసి అడ్రస్ చేసి, మరి రాబో ఉగ్రత గురించి తప్పించుకుంటానికి మీరు ఒప్పుకోండి, కన్ఫెస్ యువర్ సిన్స్ అని అక్కడ చెప్పింది మనకిక్కడ గుర్తు చేస్తున్నారు. మూడవ మాట పశ్చాత్తాపడము. నీవు చేసిన తప్పులను ఒప్పుకొని దాని గురించి పశ్చాత్తాపడు అని ఒక టూ ఫోల్డ్ సందేశాన్ని, మరి పశ్చాత్తాపం, దేవుని యొక్క రాజ్యం యొక్క సామీప్యను ప్రకటించడం. ఇది అతని తరమును ఒక వింత అద్భుతము మరియు ఆసక్తితో పులకరింపచేసింది. ఎవరి తరం అంటే బాప్తిస్మిచ్ యోహాను వచ్చి అందరినీ కౌన్సిలింగ్ చేస్తున్నాడు. మీరు పశ్చాత్తాపడండి, మీ తప్పిదాలు ఒప్పుకోండి, మారు మనసు పొందండి, బాప్తిసం పొందండి అని ఎంకరేజ్ చేశాడు. నాలుగవది ఫలించుము, మారు మనస్సుకు తగిన ఫలితములు ఫలించుడి. కొంతమంది అన్నీ చేస్తారు, దేవుడిని అంగీకరిస్తారు, కానీ దానికి తగ్గట్టుగా బిహేవ్ చేయరు. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరన్నా చనిపోతారనుకోండి, అసలు బంధువులు, తోబుట్టువుల కంటే కొంతమంది వచ్చి చాలా ఎక్కువ గోల చేసి ఏడుస్తారు. అందరూ ఏమనుకుంటారంటే, అయ్య బాబోయ్! ఈ వ్యక్తి మీద ఇతనికి ఎంత ఆహ్, సానుభూతి ఉంది అని అనుకుంటారు. ఆ రోజున ఏడుస్తారు. ఆ వ్యక్తి విషయమై ఏమైనా, ఆ విడవబడిన కుటుంబానికి ఏమైనా సహాయం చేయాలన్నప్పుడు ఈ ఏడుపుకి, వారి యొక్క ప్రవర్తనకి ఏ విధమైన పొందు ఉండదు. ప్రజల్లో మాత్రం మంచి బిల్డప్ ఇస్తారు. అందుచేత నిజమైన ఒప్పుకోలు మరియు పశ్చాత్తాపము మన జీవితములలో మనలను సహజముగా ప్రేమించటం, ఆనందము, శాంతి, సహనము, దయ, మంచితనము, సౌమ్యత, విశ్వసనీయత మరియు ఆత్మ నిగ్రహం కలిగి ఉండుటకు నడిపించును. కాబట్టి మనం చేసే బిహేవియర్‌కిని, మనం చెప్పేదానికి పొంతన, సమన్వయం ఉండాలి. బ్యాలెన్స్ ఉండాలి. చాలా ఎక్కువగా చెప్తాం. వచ్చేటప్పటికి ఏమీ చేయలేరు. అందుకనే ఒక చక్కటి స్టేట్మెంట్ ఉంది. ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులు గొప్పవి అని. ఈ రోజుల్లో ఎవరైనా సహాయం కొరకెళ్తే, అలాగేనమ్మా ప్రార్థన చేద్దాం, దేవుడు కృప చూపిస్తాడు అంటున్నారు. నువ్వు, దేవుడు నీలో ఉండి నీ ద్వారా కృప చూపిస్తాడు. నువ్వేమో పిడికిలి విప్పకోకుండా ప్రార్థన చేద్దాం అని చెప్తే, అక్కడ అది ఫలించినట్టుగా ఉండదు. పేతురు, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరమును మీరు పొందుకుంటారు అనేసి పేతురు చెప్పాడు. ఇక్కడ మనమందరము క్రిస్మస్ కాలంలో ఉన్నాము. ఈ క్రిస్మస్ కాలంలో అడ్వెంట్ మొదటి వారంతో మన సంఘమునకు నూతన పంచాంగము, ఉగాది దినాన్నించి, తెలుగు సంవత్సరాల నుంచి ఆహ్, అవన్నీ ఎలా ప్రారంభమవుతాయో, క్రైస్తవులుగా మన సంఘాలకు అడ్వెంట్ కాలం నుంచి, క్రిస్మస్ కాలం నుంచి నూతన పంచాంగము ప్రారంభమవుతది. అనగా సంతోషకరమైన దినములతో ఇది ప్రారంభమవుతుంది. ఇక్కడ మనం చూస్తే, మనం ప్రతి సంవత్సరం చిన్నప్పటి నుంచి క్రిస్మస్‌ని ఆచరిస్తున్నాము. ఇందులో మరి ఆధ్యాత్మిక క్రిస్మస్, స్పిరిచ్యువల్ క్రిస్మస్, ఆచారపరమైన క్రిస్మస్, ట్రెడిషనల్ క్రిస్మస్. అంటే అందరితో పాటు మనం కొన్ని ఆచారాలు ట్రెడిషనల్‌గా ఆ రోజు తలంటుకుంటాము, లేతే క్రొత్త బట్టలు వేసుకుంటాము, లేతే క్రిస్మస్ పాటలు పాడతాము. అందరితో పాటు చర్చ్‌కెళ్తాము. అందరితో పాటు స్వీట్స్ డిస్ట్రిబ్యూట్ కేక్ తింటాము, లేతే ఇది కట్ చేస్తాము. ఇవన్నీ ట్రెడిషనల్‌గా అందరితో పాటు చేసేది. బట్ వాట్ అబౌట్ యూ? ఆర్ యూ ఫీలింగ్ ద రియల్ హ్యాపీ క్రిస్మస్ హ్యాపీనెస్? నీకు నిజమైన క్రిస్మస్ ఆనందాన్ని నువ్వు పొందగలుగుతున్నావా? అది ఎప్పుడు పొందుకుంటావంటే, క్రీస్తు నీలో ఉదయించినప్పుడు. అంటే నేను క్రైస్తవుని కాదా అంటారు. క్రీస్తు నీలో ఉదయించడం అంటే, నీలో క్రీస్తు లక్షణాలు కలిగి నువ్వు బిహేవ్ చేసినప్పుడు క్రీస్తు నీలో ఉదయించినట్టు లెక్క అని చెప్పుకోవచ్చు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అని చెప్తున్నాము. మరి దేవుడు నిన్ను నన్ను ప్రేమించిన విధంగా యేసుప్రభు చివర్లో, నేను మిమ్ముని ప్రేమించిన ప్రకారము మీరును ఒకరి యెడల ఒకరు ప్రేమ కలిగి ఉండండి అంటే,
అన్నీ చెప్తారు బానే ఉంటది. చెయ్యి విప్పటానికి, ఇతరులకు సహాయం చేయటానికి చెయ్య ఓపెన్ అవ్వదు. అది అప్పుడు మీరు ఆ రియల్ క్రిస్మస్‌ని, ఆ హ్యాపీనెస్‌ని పోగొట్టుకుంటున్నారు. దేవుడు మనల్ని ప్రేమించాడు. ఆయన మనల్ని ప్రేమించిన ప్రకారం మనము కూడా ఇతరుల ఎడల ప్రేమ కలిగి ఉండాలి. అబ్బే! నేను దేవునికే కానుకిస్తాను. దేవుడినే ప్రేమిస్తాను. ఎందుకంటే నేను పరలోకంలో ఫస్ట్ సీట్ కొట్టేయాలి. ఈ మిగిలినోళ్ళెవరు నాకక్కర్లేదు. ఆళ్ళెవరిని ప్రేమించనంటే అది ఓన్లీ ఆచారపరమైన క్రిస్మస్. కాబట్టి మనం ఇక్కడ క్రిస్మస్ కొరకు సిద్ధపాటు కలిగి ఉండాలి. ప్రిపరేషన్. ప్రవచనాలు ధ్యానం చేయాలి. క్రీస్తును హృదయంలో కలిగి ఉండుట, ఆనంద గీతములు. క్రిస్మస్ పాటలు పాడుతున్నప్పుడు మన మనస్సులో కలిగే ఉల్లాసము, ఉత్తేజం ఎంత చక్కగా ఉంటదంటే, ఆ కీర్తనలు ఇవన్నీ చూసి మనం క్రిస్మస్ ఆనందాన్ని పొందుతాం. ఆచారం ప్రకారంగా చేసేది ఇంట్లో ఒక క్రిస్మస్ చెట్టు, అలంకరణలు, క్రిస్మస్ తాత, క్రొత్త బట్టలు, పిండి వంటలు, విందులు, బహుమతులు, విషింగ్ ఇవన్నీ కూడా ఆచారపరంగాను. అయితే స్పిరిచ్యువల్ క్రిస్మస్‌కి, ఆధ్యాత్మిక క్రిస్మస్ ఆనందాన్ని పొందటానికి చక్కటి సిద్ధపాటు ఉండాలి. క్రిస్మస్ దినాల్లో ప్రతి ఉదయం 5 గంటలకి చాలా సంఘాల్లో మెడిటేషన్ ఉంటూ ఉంటది. ఎందుకంటే ప్రవచనాలు ధ్యానం చేస్తుంటారు వాళ్ళు. క్రీస్తును హృదయంలోనికి కలిగి ఉంటారు. చాలామంది చెప్తా ఉంటారు. వాళ్ళకేదైనా మంచిది దొరికినప్పుడు, లేదా ఒక మంచి స్నేహితుడు దొరికినప్పుడు, ఒక మంచి భర్త దొరికినప్పుడు, మంచి భార్య దొరికినప్పుడు, ఈ దినము నాకు నిజంగా క్రిస్మస్. ఎందుకంటే నాకిలా జరిగింది అంటారు. బట్ అన్నిటికంటే ముఖ్యంగా క్రీస్తును మనం కలిగి ఉండటమే అది నిజమైన క్రిస్మస్. అందుకని ఈ లోకంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది. ఎన్నెన్నో జ్ఞానాలున్నాయి. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము మన హృదయాలకి, మన తలంపులకు కావలిగా ఉన్నప్పుడు, ఆ సమాధానం మరి అది వేరు. అది మనం పొందుకోవాలి. ఇక్కడ మనం ఈ దినము ఆచార ప్రకారంగా మనం చేసే క్రిస్మస్ అంశాలను కొన్ని గమనిద్దాం. క్రిస్మస్ ట్రెడిషన్స్ ఇంతవరకు మనం స్పిరిచ్యువల్ క్రిస్మస్ గురించి 3 వారాలు ధ్యానం చేశాము. దేవునికి భయపడాలి. దేవుని రాకడ కొరకు ఎదురు చూడాలి. సిద్ధపాటు కలిగి ఉండాలి. వాక్యాన్ని ధ్యానించాలి ఇవన్నీ. ఇప్పుడు క్రిస్మస్‌ని ఆచరించుచున్న మనము గత 3వ శతాబ్దం నుంచి ఇప్పటి వరకు వరుసగా వచ్చిన మార్పులు, ఆహ్, ట్రెడిషన్స్‌లో వచ్చిన అలవాట్లని మనము ఇప్పుడు ధ్యానం చేస్తే, క్రిస్మస్ అనగానే అక్కడ ఒక క్రిస్మస్ ట్రీని మనం పెడతాం. ఎందుకంటే ఈ క్రిస్మస్ ట్రీకి చాలా ఆహ్, మరి హిస్టరీ ఉంది. అది ఇప్పుడు మనం ధ్యానించుకోవటానికి చాలా టైం కావాలి. ఈ క్రిస్మస్ ట్రీ మన ఇంట్లో పెట్టుకుంటం ద్వారా ఏంటంటే, ఆ గ్రీనరీ, ఆ గ్రీనరీ ఎందుకంటే దేవుడు లోకం ఎంతో ప్రేమించాడు. కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవమును అనుగ్రహించననేసి ఆ నిత్య జీవానికి గుర్తుగా మనము క్రిస్మస్ ట్రీని అరేంజ్ చేస్తూ ఉంటాం ఇంట్లో. అది చాలామంది ఈ మధ్య దాని గురించి నెగెటివ్‌గా డిబేట్స్ ఎక్కువగా చేస్తున్నారు. అదేనంటే క్రిస్మస్ ఆనందాన్ని, ఈ ట్రెడిషన్‌ని మన బిడ్డలకు మనము మరి అలవాటు చేయాలి. ఎందుకంటే వారికి దీని గురించిన కాన్సెప్ట్ సరిగ్గా చెప్పాలి. ప్రతి ఒక్కరి ఇంట్లో పాశ్చాత్య దేశాల్లో ఫైర్ ప్లేస్ ఉంటది. అక్కడ ఆ క్రిస్మస్ ట్రీ దగ్గర కొన్ని గిఫ్ట్స్ పెడతా ఉంటారు పిల్లలకి. ఎందుకంటే దేవుడు మానవులందరికీ తన కుమారుడిని బహుమతిగా ఇచ్చాడు కాబట్టి బిడ్డలకు మనము బయట వాళ్ళకి గిఫ్ట్‌లు ఇవ్వటం అనేది క్రిస్మస్‌లో ఒక ప్రత్యేకమైన అలవాటు. ఎందుకంటే డబ్బులున్న వాళ్ళు పేదవారికి లేదా ఎవరెవరైతే మర్చిపోయామో ఆళ్ళందరిని గుర్తు చేసుకొని, మనం వారికి గిఫ్టింగ్, షేరింగ్, ఎక్స్‌చేంజ్ ఆఫ్ గిఫ్ట్స్ ఇవన్నీ ఇస్తుంటాం. ఎస్పెషల్‌గా ఇంట్లో బిడ్డలకు గిఫ్ట్‌లిచ్చే కల్చరు ఈ క్రిస్మస్ ట్రీ దగ్గర ఉంటది. 25వ తారీఖు ఉదయానికి క్రిస్మస్ ట్రీ దగ్గర సర్ప్రైజ్‌గా గిఫ్ట్స్ పెడతారు. నాకేం గిఫ్ట్ వచ్చిందని పొద్దున్నే లేచి పిల్లలు వెళ్లి చూసుకుంటూ ఉంటారు. ఇవన్నీ క్రిస్మస్ ట్రీస్ ఈ విధంగా ఉండటం. క్రిస్మస్ క్రొవ్వొత్తులు.
క్రిస్మస్ హారము రీత్. క్రిస్మస్ క్రొవ్వొత్తులు ఏంటంటే, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కాబట్టి మనము వెలుగు సంబంధులము. చీకటిలో నడుచుచున్న మనుషులు గొప్ప వెలుగును చూచెదరు అనే వాక్యానికి సంబంధించిన ఆ వెలుగును మనము వెలిగిస్తూ ఉంటాము. మరొకటి ఏంటంటే, క్రిస్మస్ సమయాల్లో మనము ఇంటి బయట వరండాలో ఇలాగ క్రొవ్వొత్తులు పెడితే మన ఇంటికి పాటలు పాడుతూ క్యారల్స్ వారు దర్శించటానికి అది ఒక ఇన్విటేషన్. ఓపెన్ ఇన్విటేషన్ అన్నమాట. అక్కడ క్యాండిల్ వెలిగించి పెట్టారంటే క్యారల్స్‌కి వారు వెల్కమ్ చేస్తున్నారు అని ఒక అర్థం. ఇదేంటంటే ఈ ఈ అలవాట్లన్నీ మనం తెలుసుకుంటేనే గాని దాంట్లో ఉన్న అర్థం మనకి తెలీదు. ఇది క్రిస్మస్ రీత్ హారము అంటున్నాం. అంటే ఈ యేసు ప్రభు యొక్క రక్తము వలన మన అందరము పరిశుద్ధపరచబడి నిత్యజీవం పొందుకునే అవకాశాన్ని ఆయన అనుగ్రహించాడు కాబట్టి, ఎరుపు ఆయన రక్తానికి సూచనగాను, తెలుపు పరిశుద్ధపరచటానికి సూచనగాను, ఆ తర్వాత నిత్యజీవం పొందుతున్న దానికి పచ్చదనము. ఇది మరి రౌండ్ కలర్‌లో ఉంది కాబట్టి, దీనికి స్టార్టింగ్ ఎక్కడో, ఎండ్ ఎక్కడో చెప్పలేము. అనగా వలయాకారంగా ఉంది కాబట్టి, ఆదియు, అంతమును నేనే, ఆల్ఫాయు, ఒమేగాయు ఒ అని నేనే. ఇదిగో నేను సదాకాలము మీతో ఉంటున్నాను అని దేవుడు చెప్పిన దానికి ఆదియు, అంతము నేనే అన్న దానికి ఇది సూచనగా మనము క్రిస్మస్ సమయాల్లో ఇంట్లో డెకరేట్ చేస్తూ ఉంటాం. మన ఇంటి డోర్‌కి క్రైస్తవులు అన్నవాళ్ళు ఖచ్చితంగా ఈ వలయాకారంగా ఉన్న రీత్ తగిలిస్తారు. అప్పుడు పలానా వాళ్ళు విశ్వాసులు, క్రైస్తవులు అని గుర్తుపెట్టుకుంటారు. చూడండి దీపావళికి అందరి ఇళ్లల్లో ప్రమిదలు పెడుతుంటారు. మనము క్రైస్తవులంగా మనం ఈ రీతి పెడితే ఇది క్రైస్తవులుండే గృహము అని అందరూ గుర్తిస్తా ఉంటారు. ఇక్కడ మెర్రీ క్రిస్మస్ బెల్స్. క్రీస్తు పుట్టెను హల్లెలూయా అంటారు. దానికి ఆ క్రిస్మస్ సంతోషానికి సంబంధించిన గుడి గంటలుకి సాదృశ్యంగా ఈ యొక్క గంటలు మనము ఇంట్లో పెడుతుంటాం. ఈ వలయాకారంగా ఉండే బంతుల్ని మనము మరి క్రిస్మస్ ట్రీ మీద అలంకరిస్తూ ఉంటాం. ఇది పాయింట్సెటియో. ఈ పాయింట్సెటియో అనే ఈ యొక్క చిన్న మొక్కకి ఉన్న లక్షణం ఏంటంటే ఆకులన్నీ పచ్చగా ఉంటాయి. మరి పైన ఆకులొచ్చి ఎర్రగా ఉంటాయి. ఇది క్రిస్మస్ సమయాల్లో ఎక్కువగా అనేక మంది యూరోప్‌లో ఇళ్లల్లో ఎక్కువగా డెకరేట్ చేసుకొని పెడుతుంటారు. ఎక్కడ చూసినా మీరు ఏ హోటల్‌కి వెళ్ళినా ఈ పాయింట్సెటియో రీత్ ఉండి ఆ టేబుల్ మీద పెడుతుంటారు. ఎందుకంటే ఇది మరి యేసు ప్రభు యొక్క రక్తానికి సూచనగా ఉండి ఆ పచ్చదనం మనం నిత్యజీవం పొందుకునే అవకాశాన్ని ఆయన నిత్య జీవానికి సూచనగా ఉంటుంది. అంచేత ఈ పాయింట్సెటియో క్రిస్మస్ టైంలో ఎక్కువ సంఖ్యలో ప్రొడక్షన్ చేస్తుంటారు. ఇది మరి హాల్లీ జాల్లీ క్రిస్మస్ అని పాడుతుంటాం మనం. ఇవన్నీ కూడా క్రిస్మస్ సమయంలో శీతల కాలంలో వచ్చే ఆహ్, ఈ ప్రొడక్షన్స్ ఇవన్నీని. ఈ ఈ చెట్టుకి ఎర్రటి కాయలు కాస్తుంటది. బెర్రీ అంటారు దీన్ని. ఈ ఈ చెట్టు కింద హాల్లీ బెర్రీ అనే చెట్టు కింద కూర్చుంటే అక్కడ వారు ఏ నిర్ణయం తీసుకుంటే అది సక్సెస్ అవుతదని అనేకమైన లవ్ స్టోరీస్ సక్సెస్ అవుతాయని చాలామంది యొక్క నమ్మకం. దానికి మరి ఇక్కడ కూడా పచ్చటాకులు ఎర్రటి ఈ కాయలకి మరి నిత్యజీవము యేసుప్రభు రక్తానికి సాదృశ్యంగా ఇది చాలా క్రిస్మస్ టైంలో ఫేమస్. ఇకపోతే మన బంధువులకి, మిత్రులకి, తెలిసిన వారికి, దగ్గరున్న వారికి, దూరస్తులకి మరి మనము గ్రీటింగ్ కార్డ్స్ షేర్ చేస్తున్నాం. ఈ గ్రీటింగ్స్ 18వ శతాబ్దం నుంచి ప్రారంభించారు. ఇప్పుడు ఎవరు గ్రీటింగ్స్ లిటరల్‌గా పంపట్లేదు. ఎందుకంటే వాట్సాప్ వచ్చింది కాబట్టి వాట్సాప్‌లో మెసేజెస్ పెడుతున్నారు. క్రిస్మస్ టైంలో మనం ఎక్కువగా గిఫ్టింగ్ చేస్తుంటాం కాబట్టి ఈ బహుమతులు ఇలాగ చేస్తుంటాం. క్రిస్మస్ కాంతులు, లైటింగ్ ఎక్కడ చూసినా క్రీస్తు పుట్టెను నేడు అన్న దానికి వెలుగు ఒక పెద్ద సాదృశ్యం. ఎందుకనగా గొప్ప వెలుగు సంభవించెను. ఒక నక్షత్రము పుట్టెను. ఒక గొప్పవాడు పుట్టెనని జ్ఞానులు ఆ నక్షత్రం ఆధారంగా క్రీస్తుని
దర్శించి ఆరాధించారు వాళ్ళు జ్ఞానులు. వైజ్ మెన్ దే బౌడ్. ఆ నేల మీద సాష్టాంగపడి ఆయనను మ్రొక్కిరి ఆరాధించారు. కాబట్టి అనేకమైన పాశ్చాత్య దేశాల్లో చూస్తే విపరీతమైన లైటింగు, ఎయిర్‌పోర్ట్స్‌లో ఎక్కడ చూసినా క్రిస్మస్ యొక్క వాతావరణం లైటింగ్‌తో మిరుమిట్లు గొలుపుతూ ఉంటుంది. ఇక్కడ ఈ విధంగా లైటింగ్ పెట్టి ఈ చైర్స్ మీద చక్కగా కూర్చుని అందరూ క్రిస్మస్ ఆనందాన్ని పొందుతా ఉంటారు. మరి ఈ లైట్స్ ఆధారంగా, నక్షత్రం ఆధారంగా మ్యాగీ, బెత్లెహేము నక్షత్రం ఈ ఆధారంగా ముగ్గురు జ్ఞానులు మరి యేసు ప్రభువుని దర్శించారు. వీరు ముగ్గురు జ్ఞానులు యేసు ప్రభువుని దర్శించారు. వీరు యేసు ప్రభువుకి తెచ్చిన కానుకలు, ముగ్గురు జ్ఞానులు తెచ్చిన కానుకలు ఎందుకు తెచ్చారు అంటే వారి జ్ఞానులు. వాళ్ళకి ఉన్న ఆ యొక్క తలంపుతో మొదటి జ్ఞాని క్యాస్పర్. ఇతడు భారతదేశం నుంచి యేసు ప్రభు యొక్క దైవత్వానికి సూచనగా బంగారమును తీసుకొని వచ్చాడు. దైవత్వం అంటే యేసును మానవ రూపంలో ఉన్న దేవునిగా గుర్తించిరి. అది గుర్తించి మరి ఈ క్యాస్పర్ అనే జ్ఞాని బంగారము ఆయనకి కిరీటానికి సాదృశ్యంగా రాజులకు రాజు. మరి ఆహ్, చనిపోయిన దివంగత ఆహ్, పగడాల ప్రవీణ్. ఆయన ఎప్పుడు మెసేజెస్‌లో చెప్తున్నప్పుడు మై కింగ్ అని చాలా స్ట్రెస్ చేసి చెప్తా ఉంటాడు. రాజులకు రాజు అని మరి యూదుల రాజు, రాజులకు రాజు అని దైవత్వానికి సూచనగా బంగారు కిరీటానికి కోసం మరి భారతదేశం నుంచి క్యాస్పర్ అనే ఆయన బంగారం తీసుకొని వచ్చాడు. రెండవ జ్ఞాని మెల్కియోర్. మెల్కయోర్ ఇతడు పర్షియా దేశము లేదా అరబీ దేశం నుంచి అరేబియా, ఓమన్ దేశంలో ఉన్న సలాలా నుంచని కొంతమంది భావిస్తున్నారు. ఈయన సాంబ్రాణి తీసుకొచ్చాడు. ఎందుకంటే యేసు ప్రభుకి ఆయన ఆరాధనకు యోగ్యుడు కాబట్టి నిర్గమాకాండంలో అక్కడ వారు యాజకులు ఏ విధంగా దేవుని సన్నిధిలో ధూపం వేసేవారో ఆ విధంగా ఈయన ఆరాధనకు యోగ్యుడు దేవుడు అనేసి ఆ ఆరాధనకు సాదృశ్యంగా ఈ రెండవ జ్ఞాని మెల్కయోర్ మరి సాంబ్రాణి తీసుకొని వచ్చాడు. మూడవ జ్ఞాని బెల్తజార్. ఇతని పేరు బెల్తజార్. ఇతడు బబులోను లేదా ఈజిప్ట్, బాబిలాన్ లేదా ఈజిప్ట్ అంటే ఇరాక్ నుంచి కానీ ఈజిప్ట్ నుంచి కానీ వచ్చి ఉంటాడనేసి మరి చరిత్రకారులు చెప్తున్నారు. ఈయన బోళమును తీసుకొని వచ్చాడు. బోళం అంటే ఏంటంటే ఈయన మరి సిలువలో బలియాగమై మరణించినప్పుడు ఆయన శరీరము కుళ్ళు పట్టకుండా సుగంధ ద్రవ్యములు, ఔషధములు మరియు కుళ్ళు పోకుండా భద్రపరచునకు వాడినది. ఇప్పుడు మరి ఫారిన్ కంట్రీస్‌లో ఎవరైనా చనిపోతే వారిని వారి స్వదేశానికి పంపించేటప్పుడు ఎన్బామ్ అని చేస్తారు. ఆ కాఫిన్‌లో మరి కొన్ని ఔషధాలు, సుగంధ ద్రవ్యాలు వేసి వారిని ప్యాక్ చేసి పంపిస్తారు సీల్ చేసి. ఆ విధంగా యేసు ప్రభు యొక్క శరీరము మరి సమాధి చేయబడినప్పుడు కుళ్ళు పట్టుకోకుండా పరిశుద్ధుని దేహము కుళ్ళిపోకుండా అనేది కీర్తన గ్రంథంలో కూడా వ్రాయబడింది. దానికి సాదృశ్యంగా మరి ఈ జ్ఞాని ఈ బెల్తజర్ మూడవ జ్ఞాని బోళాన్ని ఆయన పునరుద్ధానానికి సూచనగా ముందుగానే ఆయన మరణము, శరీర మరణ పునరుద్ధానానికి సూచనగా తీసుకుని ఒకళ్ళేమో రాజుగా అభిషేకించటానికి, ఇంకొకరు ఆయన్ని ఆరాధించడానికి సాంబ్రాణి, మూడో వాళ్ళు సర్వ మానవాళి కొరకు ఆయన ప్రాణం పెట్టినప్పుడు ఆయన యొక్క మరణానికి సంబంధించిన ఆ యొక్క ఎక్విప్‌మెంట్ ముందుగానే తీసుకొని వచ్చాడు. మరి క్రిస్మస్ స్టాకింగ్స్ లేదా క్రిస్మస్ మేజోళ్ళు ఇవి మనం క్రిస్మస్ ట్రీకి ఎక్కువగా కడుతుంటాము. ఈ మేజోళ్ళ గురించి మనం తెలుసుకోవాలంటే క్రిస్మస్ తాత గురించి మనం తెలుసుకోవాలి. ఈ రోజుల్లో చాలామంది క్రిస్మస్ తాత ఒక విగ్రహంలాగా ఆరాధిస్తున్నారు. అది ఇదని నెగెటివ్‌గా చాలా ఎక్కువ మంది చెప్తుంటారు. కానీ ఈ సెయింట్ నికోలస్ అనే ఆయన
ఒక చక్కటి బిషప్ 3, 4 శతాబ్దాలకి చెందిన బిషప్. ఈయన మరి చిన్న పిల్లల మధ్య దిక్కు అవసరతలో ఉండేవారికి ఎక్కువగా సహాయం చేస్తూ ఉండేవారు. ఈ క్రిస్మస్ తాత యొక్క అసలు పేరు సెయింట్ నికోలాస్. ఈయన టర్కీ దేశంలో 4వ శతాబ్దానికి చెందినవాడు. ఈయన పేరుని సరిగా పలకలేక స్ సెయింట్ నికోలాస్ అని చెప్పటానికి కొంతమంది మరి టర్కీ దేశాన్ని ఆనుకుని దగ్గరలో ఉన్నది ఈజిప్ట్. ఈజిప్ట్ దేశాలు సెయింట్ అని పలకలేకోకుండా సింటర్ క్లాస్, నికోలాస్ అంటే క్లాస్, సింటర్ క్లాస్ అని పిలిచారు. ఆ విధంగా సెయింట్ నికోలాస్ సింటర్ క్లాస్ కాస్త శాంతా క్లాస్ కింద ఫైనల్‌గా ఆయన పేరు సెయింట్ నికోలాస్ నుంచి శాంతా క్లాస్ కింద అయిపోయింది. ఈయన మరి ఆ 4వ శతాబ్దంలో ఎవరికైనా ఆపదల్లో ఉన్న ఎన్నో స్టోరీస్ ఉన్నాయి ఈయన గురించి. చాలామంది. ఎందుకంటే ఆయన ఒకసారి ఆహ్, కిటికీలోంచి గిఫ్ట్‌లేసేవాడు. ఇంకొకసారి ఆ గిఫ్ట్ వారికి అందటానికి తన దగ్గరున్న బంగారు కడియాలు తీసి తనకున్న సాక్స్‌లో పెట్టి పైన చిమ్నీలో నుంచి ఇంటిలోకి వేశాడు. అదే ఇక్కడికి పడేదనమాట. ఇది ఫైరింగ్ ప్లేసు. దీని చిమ్నీ పైనుంచి ఏస్తే సరిగ్గా ఇక్కడికొచ్చి పడేటట్టు. ఇందులో గిఫ్ట్ పెట్టారు చూసారా? అంటే సహాయం చేసేవారికి ఆ మేజోడులో పెట్టి అతడు విసిరాడు కాబట్టి, ఈ క్రిస్మస్ టైంలో మనము ఈ సాక్స్ ఎక్కువగా పెడుతుంటాం. ఇది క్రిస్మస్ తాత యొక్క సా వివరణ. ఎందుకంటే ఈయన చాలా మందికి సహాయం చేశాడు. మా రెండవ అక్క అన్న సుగుణ కూడా చాలా కాలం బిడ్డలందరూ పెద్దోళ్ళయ్యే వరకు ఆహ్, వారికి కూడా తెలీదు. 24వ తారీఖు రాత్రి ఎవరెవరికి ఏమిష్టమో అని ముందుగానే తెలుసుకొని, వారికి గిఫ్ట్‌లు కొని చక్కగా ప్యాక్ చేసి, కిటికీలోంచి విసిరేసి వెళ్ళేవారు. తెల్లవారేటప్పటికి ఆ కిటికీ దగ్గర పడి ఉండి గిఫ్ట్‌లు. ఇదేంటి మేము ఏది కావాలనుకుంటున్నామో కరెక్ట్‌గా క్రిస్మస్ తాత అదే యేసాడని వాళ్ళు ఇంటర్మీడియేట్ ఏజ్ వచ్చే వరకు కూడా వారికి తెలుసుకోలేకపోయారు. చివరిగా ఒక 2 సంవత్సరాల క్రిందట మరి ఇది తనే వేస్తుందనేసి వారు తెలుసుకున్నారు. మరి లాస్ట్ ఇయర్ తను ప్రభు సన్నిధికి పిలవబడ్డది. క్రిస్మస్ తాత యొక్క వృత్తాంతం అది. మరి ఈ క్రిస్మస్ తాత ధ్రువ ప్రాంతపు జింకలతో ఈ విధంగా మరి ఆహ్, కొండ చర్యల్లో అనగా మంచు ప్రాంతాల్లో వెళ్ళటం మనం క్రిస్మస్ సమయాల్లో ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఇది మరి డిస్నీ ల్యాండ్, అమెరికాలో ఉన్న డిస్నీ ల్యాండ్‌లో క్రిస్మస్ పరేడ్. ఇప్పుడైతే ఇదే డిస్నీ ల్యాండ్‌లో నిన్నో, మొన్నో యూట్యూబ్‌లో పెట్టారు. అన్నీ నిజమైన జంతువులు. ఇక్కడ చూపించిన క్యారెక్టర్స్ అన్నీ. మీకు సగం మాత్రమే చూపిస్తాను. జస్ట్ చూడండి. Happy holidays, everyone. అక్కడ మీరు చూస్తే ముందు ఎర్రటి బట్టలు వేసుకున్న వాళ్ళు 'రుడాల్ఫ్ ద రెడ్ నోస్ రెయిన్‌డీర్ హ్యాడ్ ఎ వెరీ షైనింగ్ నోస్' అని 'ఆల్ ఆఫ్ ద రెయిన్‌డీర్స్' అనే ఒక చక్కటి ఇంగ్లీష్ పాటలో ఈ యొక్క సాదృశ్యాలన్నీ ఉంటాయి. 'రుడాల్ఫ్ ద రెడ్ నోస్ రెయిన్‌డీర్ హ్యాడ్ ఎ వెరీ షైనింగ్ నోస్'. వాళ్ళ ముక్కులు చూస్తే పొడుగ్గా మనల్ని గుచ్చేటట్టుగా ఉంటాయి. చూసారా ఇక్కడ? ఆ విధంగా మరి క్రిస్మస్‌ని ఈ విధంగా అందరూ జరుపుకుంటూ ఉంటారు. ఇక్కడ మంచులో మంచు పడుతున్నప్పుడు ఈ బనియన్ ట్రీస్ అంటారు, లేతే క్రిస్మస్ ట్రీస్ అంటారు. వీటి మీద మరి పడుతున్నప్పుడు దీన్ని వైట్ క్రిస్మస్ అంటారు. అందుకనే ఇంగ్లీష్‌లో ఉన్న క్యారల్స్‌లో ఐయామ్ డ్రీమింగ్ ఆఫ్ ద వైట్ క్రిస్మస్ అని ఆ దేశస్థులు మంచులో వారు చేసుకునే క్రిస్మస్ గురించి మరి వారు
ఎంతగానో ఆనందిస్తూ ఈ పాట పాడుకుంటూ ఉంటారు. దీన్ని వైట్ క్రిస్మస్ అంటారు. వైట్ క్రిస్మస్, బ్లూ క్రిస్మస్ ఇలా చాలా రకాలైన క్రిస్మస్‌లున్నాయి. మార్టిన్ లూథర్ మరి తను పరిచర్యకి వెళ్ళి వచ్చినప్పుడు ఆ బనియన్ ట్రీ మీద ఈ విధంగా మంచు కురిసి ల్ బాగా మెరుస్తూ ఉంటే అప్పుడు మార్టిన్ లూథర్‌కి దేవుడు లోకములకు వెలుగై ఉన్నాడు కాబట్టి ఈ మంచు ఎంత చక్కగా మెరుస్తుంది అని మొట్టమొదటిగా క్రిస్మస్ ట్రీ మీద క్యాండిల్స్ పెడతాం ప్రారంభించారు. ఆ తర్వాత థామస్ ఆల్వా ఎడిసన్ మరి 1000 ప్రయోగాలు చేసి 1000వ ప్రయోగంలో సక్సెస్ అయ్యి ఆ మొట్టమొదటి విద్యుత్ దీపం క్రిస్మస్ ట్రీ మీద పెట్టాడు. దేవుడు నన్ను వెలిగించాడు, నేను లోకాన్ని వెలిగించాను అని ఒక చక్కటి కామెంట్ పెట్టి మరి క్రిస్మస్ ట్రీని ముందుగా అతను లైటప్ చేశాడు. ఈ విధంగా మనం చూస్తే క్రిస్మస్‌లో ఎన్నో ట్రెడిషన్స్ మనం చూడొచ్చు. ఇది హ్యాపీ హాలిడేస్ ఇందాక మీరు చూసారు కదా! క్రిస్మస్ తాత ఆ గేరి మీద ఉండి హ్యాపీ హాలిడేస్ అని చెప్తున్నాడు. ఈ రోజుల్లో పాశ్చాత్య దేశాల్లో హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్ అని ఎవరు చెప్పట్లేదు. హ్యాపీ హాలిడేస్ అని చెప్తున్నారు. అదొక ఆనవాయితీ కింద అయిపోయింది. ఇది చూస్తే మరి క్రిస్మస్ వంటకాలు మనకి ఇండియాలో అయితే జంతికలు, రోజ్ కేక్సు ఆహ్, అవి ఇవి వండుతూ ఉంటారు. లడ్లు ఇవన్నీని. ఎక్కువ శాతం మరి పాశ్చాత్య దేశాల్లో అయితే ఈ విధమైన క్రిస్మస్ ట్రీ ఆకారంలో ఉన్న బిస్క్యూట్స్ ఇవన్నీ వారు రకరకాల రంగులతోటి శావరీస్ ఇవన్నీ చేస్తూ ఈ వైట్ అండ్ రెడ్ దీన్ని జే ఆకారంలో ఉంటది. జే ఆకారంలో దీన్నేమంటారంటే క్యాండీ కోన్ అని అంటాము. ఇది జీసస్ యేసు యొక్క పుట్టుకను చాటి చెప్పే తెలుపు, ఎరుపు అనగా యేసుని రక్తముతో మనమందరము పరిశుభ్రపరచబడ్డాము. మనందరికీ నిత్య జీవం వచ్చింది ఈ గ్రీనరీ తోటి అనేసి చెప్పడానికి ఇది క్యాండీ కోన్ అని మనకి అన్ని చోట్ల దొరుకుతుంది. లులు మార్కెట్స్‌లోను, ఇండియాలో అన్ని చోట్ల దొరుకుతుంది. ఇకపోతే ఫ్యామిలీ గ్యాదరింగ్స్ క్రిస్మస్ టైమ్‌లో ఇట్స్ ఎ టైమ్ ఫర్ రీయూనియన్ ఎవ్రీవన్. క్రిస్మస్ సమయాల్లో మనం ఎక్కడున్నా సరే అందరం కలుసుకుంటాం. అదే ఒక గొప్ప క్రిస్మస్. నేను చదువుకునే రోజుల్లో ఎక్కడ ఉన్నా సరే ఆ క్రిస్మస్ ఒక్క రోజుకి అనేక గంటలు ప్రయాణం చేసి బెంగుళూరు నుంచి, మెడ్రాస్ నుంచి క్రిస్మస్ ఒక్క రోజుకి ఇంట్లో ఉండి మరలా తర్వాత వెళ్ళిపోయేవాడిని. ఇప్పుడు మరి నేను ఇప్పుడు పెద్దోడినయిన తర్వాత నా కుమార్తె ఇప్పుడు దుబాయ్ నుంచి క్రిస్మస్ కోసం వస్తుంది. అందుకనే నేను ఈవేళ కొద్దిగా ఎర్లీగా ముగిస్తున్నాను. ఇక్కడ క్రిస్మస్ వీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు చూడండి. క్రిస్మస్‌లో ఖచ్చితంగా టర్కీ ఉంటుంది. టర్కీ చక్కగా బేక్ చేసి మరి ఇక్కడ వంటకాలు క్రిస్మస్ పుడిన్, క్రిస్మస్ కేక్ అనేక రకాలైన వంటకాలు. అదే విధంగా మరి వారు వైన్ కూడా వీరందరూ కలిసి క్రిస్మస్ సమయంలో సేవించటం అది ఒక పరిపాటి. ఆనంద గీతాలు అంటే క్రిస్మస్ క్యారల్స్. క్యారల్ అంటే ఏంటంటే మరి మొట్టమొదటిగా దూత గొల్లలకు శుభవార్త చెప్పి మీకు సంతోషకరమైన సువార్తమానం చెప్తున్నానని చెప్పి దావీదు పట్టణం నందు నేడు మీకొక రక్షకుడు పుట్టి ఉన్నాడు అని చెప్పిన తర్వాత ఆ దూతతో పరలోక సైన్య సమూహము కూడా ఉండి ఏ బిగ్ గ్యాదరింగ్ గ్రూప్ అన్నమాట. పరలోక సైన్య సమూహం అంటే కొన్ని వేల దూతలు ఆ దూతతో ఉండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగును గాక అని దేవునికి స్తోత్రము చేయుచుండిరి. దిస్ ఇస్ ద ఫస్ట్ క్యారల్ సంగ్ బై ఏంజెల్స్. కాబట్టి మనము క్రిస్మస్ సమయంలో గుంపులుగా పాడే పాటని క్యారల్స్ అంటారు. ఈ క్యారల్స్ మొట్టమొదటిగా మరి 10వ శతాబ్దంలో ఇంగ్లాండ్ దేశంలో కొంతమంది పిల్లలు బెచ్చమొత్తుకుండటానికి ఇక్కడ మనకి చూడండి డ్రమ్ కొడుతూ కొంతమంది కుష్ఠరోగులు అడుక్కునేవారు. అలాగా వారు కూడా రాత్రిపూట బిచ్చమెత్తుకుంటానికి ఆహ్, పిల్లలు అలా అడుక్కునేవారు. అది రాను రాను అది క్లోజ్ చేసి తర్వాత పేదవారికి సహాయం చేయటానికి ఇంటింటికి వెళ్ళి పాటలు పాడి కొంత ధనాన్ని కలెక్ట్ చేసి
అటువంటి అనాథలకి సహాయం చేయటానికి ఈ క్యారల్స్ ప్రారంభించబడినాయి. అది నెమ్మదిగా క్యారల్స్ కింద, టీమ్స్ కింద వచ్చి ఇప్పుడు మరి అనేక ఆహ్, మెయిన్ చర్చెస్ వారు అన్ని గృహాల్ని దర్శించి క్యారల్స్ వెళ్ళి వారికి చక్కటి శుభ ఆనంద గీతం పాడి ప్రార్థన చేసి వారికి ఒక క్రిస్మస్ కానుకిచ్చి వారి నుంచి క్రిస్మస్ కాంట్రిబ్యూషన్ తీసుకుని ఆ వచ్చిన కాంట్రిబ్యూషన్‌తో ఎవరి అయితే అక్కరలో ఉన్నారో వారికి సహాయం చేయటం అనేది మరి వాడుకలోకి వచ్చింది. క్రిస్మస్ ఎంతసేపు మనం చేసుకుంటాం కాదు. ఎవరైతే క్రిస్మస్ ఆనందాన్ని పొందుకోలేకపోతున్నారో వారిని మనము ఆ క్రిస్మస్ ఆనందంతో వెలిగిస్తేనే మనము క్రిస్మస్ చేసుకున్నట్టు అవుతది. అంతేగాని పక్కవాడు ఆకలితో ఉంటే మనం బిర్యానీ తింటే ఇట్ ఈస్ నాట్ జస్టిఫైబుల్. వాడికి కూడా మనము ప్రేమించి కొంత ఇవ్వటమే, షేర్ చేయటమే రియల్ క్రిస్మస్. ఆ విధంగా మనము మరి ఇక్కడ చూడండి, సంతోషించండి అందరూ నాతో సంతోషించండి. ఎందుకంటే అంధకారము, చీకటిలో ఉన్న ఈ భూమినంతటిని వెలిగింపవచ్చెను క్రీస్తేసు నాథుడు. వచ్చె ప్రకాశుండై భూమికి నిత్య ప్రకాశంబు అని చెప్తున్నారు. తర్వాత మానవులను అందరిని సంతోషపరచనై మహిని అవతరించే ఈ భూమి మీదకొచ్చి ఆయన క్రిస్మస్ అంటే ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. పరలోకము నుండి తన యొక్క అన్ని ఫెసిలిటీస్‌ను వదులుకొని తండ్రి కుడిపార్శ్వం నుంచి ఈ భూమి మీదికి మానవాళి యొక్క మరి ఎవరు నశించిపోకుండా రక్షించబడటానికి ఆయన మన కొరకు ఈ భూమి మీదకి రావటం అనేదే క్రిస్మస్. సో, ఆ విధమైన సంతోషాన్ని మనం అందరము మరి ఆ సంతోషాన్ని అందరము మనము పంచుకోవాలి. ప్రీతి అయిన ఈ పండుగ గూర్చి ఒక కీర్తనను, నూతన కీర్తనను అదే క్యారల్ అందరూ కలుసుకొని గుంపుగా, టీమ్‌గా పాడుచు నీతరి దూరస్తులకు ఈ వార్తను మనము ఎక్కడున్నా సరే క్రిస్మస్ రోజున మన దూరస్తులకి, బంధువులకి, స్నేహితులకి అందరికీ క్రిస్మస్ శుభాలు మనం తెలుపుకుంటూ ఉంటాం. మరి పాపులను పై దేవునికి ఉన్న ఈ ప్రబలమైన దయను లోకమున మనము చూపక వలెను చూపకపోయిన లోపము మనపై మోపబడును. మనం ఆ విధంగా వారికి అది చూపించకపోతే ఆ లోపము మనపై మోపబడుతుంది. మరొక పాటలో క్రైస్తవులారా లెండి ఈనాడు క్రీస్తేసు పుట్టెనంచు పాడుడి. ఇది దేవుని దూత గొల్లవారికి ఈ రీతిగా ప్రకటించెను. ఈ వేళ మహా సంతోషంబగు సువార్తను నేను మీకు ఎరిగింతును. ఏంటంటే దావీదు పట్నమందు ఈ దినము దైవరక్షకుడు జన్మించెను. దైవరక్షకుడు. అప్పుడు వెంటనే ఆకాశ సైన్యము హర్షించుచు సర్వోన్నతాకాశంబునందుండు సర్వేశ్వరునికి ప్రభావము నరుల యందు సమాధానం. ఎవరికైతే సమాధానము లేదో ఈ క్రిస్మస్ సమయంలో ఆ నరులకు సమాధానము ధరణిలో ప్రపంచమంతా కూడా వ్యాపింపనీయుడి. పరమ తండ్రి మన అందరి ఎడ్ల కలిగిన ఆ దయతో దయారసము నరులకు మనకందరికి ఎంతో ఆశ్చర్యం కలిగింది. ఆదాము దగ్గర నుంచి దేవుడికి మనకి సంబంధం తెగిపోయింది. అయితే మన యందు కనికరం కలిగి దయతో ఆయన మనలందరినీ తిరిగి చేర్చుకొని మనల్ని నిరపరాధులుగా చేయటానికి నరావతారుడుగా పరలోకం నుంచి తన కుమారుని మనకి అనుగ్రహించి నిర్దోష్టమైన నిర్దోషమైన త్రోవ చూపించి విరోధులను అందరినీ ప్రేమించుచుండెను. శ్రీదూత సైన్యముతో మేము వాయిద్యములు వాయించుచుందుము. అందుకని క్రిస్మస్ టైంలో మనం ఎక్కువ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ తోటి దేవునిని ఆరాధిస్తూ ఉంటాం. ఈ దినమందు ఉద్భవించిన ఈ దివ్యకర్తను వీక్షింతుము, చూద్దాం. సదయుడైన యేసు ప్రేమను సదా కీర్తించి పాడుదము అని ఈ యొక్క క్రిస్మస్ పాటల్లో అనేకమైన చక్కటి చక్కటి సందేశాలు భక్తులు పొందుపరిచి ఉన్నారు. ఇందులో
చాలామంది మంచి కవులు చక్కటి కవిత్వం. చింత లేదిక పుట్టెను. ఎందుకు ఇంక చింతెందుకు మనకి? యేసు ప్రభు మనకి పుట్టినప్పుడు. వి ఆర్ ఆల్ సేవ్డ్ అండ్ వి ఆర్ హ్యాపీ. జైల్లో ఉన్నవాళ్ళే మనల్నందరిని వదిలిపెట్టేస్తే మనం సంతోషంగా ఉండకోకుండా ఏడుస్తూ ఉంటామా చెప్పండి? అందుచేత ఈ పాటలన్నీ కూడా సంతోషించుడి అందరూ నాతో సంతోషించండి అని చక్కగా ఈ విధంగా పాడుతూ ఒకళ్ళనొకళ్ళు హెచ్చరించుకుంటూ కుటుంబంగా మనమందరం కలిసి దేవునిని ఆరాధించడమే ఒక రియల్ క్రిస్మస్. అటువంటి క్రిస్మస్ ఆనందాన్ని మనమందరం పొందుకోవాలి. ఈ క్రిస్మస్ సమయంలో మరి ఒక్కొక్క సంఘంలో ఉన్న ఆ సంఘ సభ్యులందరూ కూడా ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్ళి అక్కడ వారితో చక్కగా కొంత సమయం గడిపి కొన్ని పాటలు పాడి, మరి కొన్ని వాక్యాలు షేర్ చేసుకొని, ఆ కుటుంబం కొరకు ప్రార్థించి రావటం అనేది ఒక అలవాటు. దాన్నే క్యారల్స్ రౌండ్స్ అంటారు. క్యారల్ రౌండ్స్. మా చిన్నతనంలో మరి మేము ఒక 24వ తారీఖు రాత్రంతా తిరుగుతా ఉండేవాళ్ళం క్యారల్స్. ప్రతి ఒక్కరి ఇంటికి. ఒకళ్ళ ఇంటికి 1 గంటకెళ్తే ఒకళ్ళ ఇంటికి 3. ఒక్కొక్కసారి తెల్లవారు 5 అయిపోయేది ఇంటికొచ్చేటప్పటికి. మరలా మార్నింగ్ చర్చ్‌కి మామూలుగా వెళ్ళేవాళ్ళం. అది క్రిస్మస్ ఎంజాయ్‌మెంట్ మాకెంతో మరి నరనరాల్లో జీర్ణించుకుపోయింది. ఆ విధంగా ఇక్కడ చూస్తే మీరు వీరు క్రిస్మస్ ఏ విధంగా రంగురంగుల కాంతులతో అందించారు. అందరి ఇండ్లకి వెళ్ళి వీరు క్యారల్స్ ఎలాగా పాడుతున్నారనేది మీరు ఇక్కడ చూడండి. ఎంత చక్కగా వీరు క్రిస్మస్ విష్ చేస్తున్నారో. శ్రీ దూత సైన్యములతో వాయిద్యములు వాయించుచు వీళ్ళు వాయిద్యాలన్నీ పట్టుకుని ఒక ట్రక్లో వెళ్ళారు. వెళ్ళి వాళ్ళ ఇంటికి మరి చక్కగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. క్రిస్మస్ శుభాకాంక్షలు. చూసారా? వాళ్ళ ఇంటికి రీతు పెట్టారు. రీతు పెడితే ఇది క్రైస్తవుల గృహము అని మరి వారు వెళ్ళారు. అక్కడ చూసారా మీరు? ప్రతి చోట వారిని వెల్కమ్ చేస్తున్నారు. ఆవిడొచ్చి Oh, come, all ye faithful, joyful and triumphant. Oh, come ye to Bethlehem. Come and behold him, born the King of angels. Oh, come, let us adore him. Oh, come, let us adore him. Oh, come, let us adore him, Christ the Lord. Sing, choirs of angels, sing in exultation. Sing all that hear in heaven, God's holy word. Give to our Father glory in the highest. Oh, come, let us
కాబట్టి ఈ విధంగా మరి ఇంతవరకు మనము ఈ క్రిస్మస్ ఏ విధంగా వీరు చేశారు అనేది మనం చూసాము. ఆ విధంగా మనం కూడా ఒకరి ఇంట్లోకి ఒకరు వెళ్ళి ఈ క్రిస్మస్ ఆనందాన్ని, ఈ రక్షణ సువార్తను క్రీస్తు మనకు వరకు ఏ విధంగా ఈ లోకంలోనికి జనించారు. ఆ రక్షణ ఆనందాన్ని మనం అందరికీ ఒకరికొకరం పంచుకున్నప్పుడే నిజమైన క్రిస్మస్ ఆనందాన్ని పొందుకుంటాం. అంతేగాని మంచి మంచి వంటలు చేసుకొని అందరూ కలిసి ఏదో చేయటం అనేది కాదు. ఇంతవరకు మరి ఆహ్, ఈ విషయాలన్నీ మనం గుర్తుపెట్టుకొని దానికి తగిన విధంగా మనం మరి క్రిస్మస్ ఆనందాన్ని పొందుకోవాలనేసి నేను మిమ్మల్ని అందరినీ కోరుచున్నాను. దేవుడు ఈ కొద్ది మాటలను దీవించును గాక. ఆమేన్. ఒక నిమిషం.